దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, మనము సాయంకాల సమయమందు రాజుల గురించిన అధ్యాయాలను మనమైతే పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే మనము ఇప్పుడు ఏ రాజు గురించి పరిశీలన చేస్తున్నామంటే హిజ్కియా అనే రాజు గురించి మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే హిజ్కియా యొక్క రాజ్య పరిపాలనను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు హిజ్కియా అనే రాజు ఆ పేరుకు అర్థం ఏమిటి అంటే యెహోవా నా బలము లేదా యెహోవా బలపరుచును అనే అర్థము. హిజ్కియా ఏ వయసులో రాజు అయ్యాడంటే 25 సంవత్సరాల వయసులో మంచి యవ్వన ప్రాయంలో అతను ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. అప్పుడు క్రీస్తు పూర్వము 715 ఆయన రాజు అయినప్పుడు సంవత్సరం ఏంటంటే క్రీస్తు పూర్వము 715. ఆయన రాజు అయిన తరువాత ఆయన ఎంతకాలము పరిపాలన చేశాడు అంటే 29 సంవత్సరములు రాజ్యాన్ని ఆయన పరిపాలన చేసి ఉన్నాడు. అయితే ఇదంతా కూడా అతని పేరు, అతని యొక్క రాజ్య చరిత్ర. అయితే హిజ్కియా యొక్క తండ్రి ఎటువంటి వాడు అనేది పరిశీలన చేస్తే తండ్రి చాలా పరమ దుర్మార్గుడు. యూదా రాజుల్లో దుర్మార్గపు రాజులలో ఆహాజు చాలా దుర్మార్గుడు. అటువంటి ఆహాజు కడుపున పుట్టిన ఈ హిజ్కియా దుర్మార్గుడా నీతిమంతుడా అంటే ఇతను నీతిమంతుడు. ఇతనిని మనము ఎందుకు నీతిమంతుడుగా మనం చూస్తూ ఉన్నాము అంటే ఇతను చేసిన పనులను బట్టి. ఇతను ఏం చేశాడంటే ఉన్నత స్థలాలను తొలగించాడు, విగ్రహాలను తొలగించాడు, ఆషేరు స్తంభాలను తొలగించాడు, మోషే చేసిన సర్పమును కూడా తొలగించాడు. కాబట్టి రాజ్యములో మొదటిగా రాజ్యాన్ని శుభ్రపరిచాడు. మనం ఒక్కోసారి పండగలప్పుడు ఇల్లును శుభ్రపరుచుకున్నట్లుగా రాజ్యానికి పట్టిన విగ్రహ చెద అనే దానిని ఈ హిజ్కియా ఏం చేశాడంటే శుభ్రపరిచాడు అనేది గత వారము మనం చదువుకుని ఉన్నాం. అయితే తదుపరి ఇతను ఎలాంటి వాడు, ఈయనకున్న విశ్వాసము ఎలాంటిది అనేది చూసినప్పుడు 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. ఈ 5 నుంచి 8 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఇతడు యథార్థవంతుడు కాబట్టి, ఇతడు దేవుని యందు ఆసక్తిపరుడు కాబట్టి అతని గురించి ఒక విషయం తెలియజేస్తూ ఉంది. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అంటే ఇప్పటిదాకా యూదా రాజులందరూ కూడా ఒక ఎత్తు అయితే ఈ హిజ్కియా అనే అతను మరొక ఎత్తు. ఎందుకు ఇతను మరొక ఎత్తు అంటే అందరికంటే బాగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఎవరంటే హిజ్కియా. దేవుని మీద విశ్వాసము కలిగిన వ్యక్తి ఎవరంటే ఈ హిజ్కియా. ఈ హిజ్కియా గురించి ఒక మంచి వచనాన్ని చెప్తున్నాడు అక్కడ. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. అంటే హిజ్కియా వలె రాజ్యాన్ని శుభ్రపరిచిన వాడైనా, హిజ్కియా వలె విశ్వాసము గలవాడైనా, హిజ్కియా వలె నీతి యథార్థవంతులు కలిగిన రాజులలో గొప్ప రాజు ఎవరంటే, ప్రథమ రాజు ఎవరంటే ఈయనే. అంటే దావీదు మినహాయింపు. కాబట్టి హిజ్కియాకి ఇప్పుడు ఎలాంటి పేరు ఉందంటే మంచి పేరుంది. ఈ మంచి పేరు ఎలా వచ్చింది? ఎంత డబ్బులు ఇస్తే వచ్చాయి, ఎన్ని బ్యానర్లు కడితే వచ్చాయి? ఇవేమి బ్యానర్లు కడితే వచ్చిన పేరు కాదు. ఇదేమి డబ్బులు పెట్టి తెచ్చుకున్న పేరు కూడా కాదు. ఇదేమి జనాలను పోగేసుకుని తెచ్చుకున్న పేరు కూడా కాదు.
ఇతనికి అంత మంచి పేరు రావడానికి గల కారణం ఏమిటి అంటే ఈయన రాజ్యాన్ని దైవికంగా నడిపించాలనుకున్నాడు. ఎలా నడిపించాలనుకున్నాడంట? దైవికంగా. ఈరోజు సమాజంలో మనకి కూడా ఒక మంచి పేరు ఎప్పుడు వచ్చింది అంటే, నీవు నీ కుటుంబంలో ఉన్న చెడుని తీసివేసినప్పుడు, నీవు నీ కుటుంబాన్ని దైవికంగా నడిపించినప్పుడు, నీవు నీ కుటుంబము దేవుని మీద ఆధారపడినప్పుడు, అలా ఆధారపడడం ద్వారా హిజ్కియాకు దేవుడు ఏం చేశాడంటే అక్కడ చెప్తూ ఉన్నాడు 6వ వచనంలో, అతడు యెహోవాను హత్తుకొని. ఎవరిని హత్తుకున్నాడంట? యెహోవాను హత్తుకొని. ఈ పదము చాలా అరుదుగా వాడిన పదం. యెహోవాను హత్తుకుని జీవించిన వాళ్ళు చాలా అరుదుగా వాడబడింది. కాబట్టి హిజ్కియా ఎటువంటి వాడంటే యెహోవాను హత్తుకున్నవాడు. తర్వాత ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అన్నిటినీ గైకొనుచున్నవాడు. ఆయన ఎలాంటి వాడంటే యెహోవాను హత్తుకున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే దేవుని ఆజ్ఞలను పరిపూర్ణంగా ఏం చేశాడంట? వెంబడించాడు. అంటే గుడ్ ఫాలోవర్. అయితే మూడో విషయం ఏమిటి అంటే, అందుకు 7వ వచనం, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇక్కడ దాకా పోయిన వారం మనం నేర్చుకున్నాం. అర్థమైందా? హిజ్కియా అతడు చేసిన గొప్ప పని, అతను విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి ఎలా ఉన్నాడంట? తోడుగా. ఈరోజు మనము ఒక విశ్వాసము ఉండదు, మనలో పాపాన్ని దూరము చేసే విధానము కూడా ఉండదు, మనల్ని మనము మార్చుకునే విధానం కూడా ఉండదు. కానీ మనం ఏం కోరుకుంటాం తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. దేవుడు అందరికీ తోడు ఉండడు. ఎవరికి మాత్రమే తోడుంటాడు అంటే ఆయనను వెంబడించిన వారికి, ఆయనను హత్తుకొనిన వారికి. ఈరోజు చాలామంది సేవకులు దేవుని తోడుగా ఉండబట్టే సేవ చేస్తున్నారా? అందరూ కాదు. ఎవరికి మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడంట? అది సేవకుడైనా, అది విశ్వాసి అయినా. మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడుతూ మనలో ఉన్న లోపాలను తీసివేసుకుంటూ మనము దేవుని యందు నమ్మకం ఉంచడమే దేవుడు కోరుకుంటున్న గొప్ప విషయం. అయితే ఇప్పటి నుంచి మనం చదువుదాం. అయితే 9వ వచనం నుంచి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఇప్పటిదాకా ఈ అధ్యాయము హిజ్కియా రాజు గురించి చెప్పింది. కానీ సడన్గా ఇప్పుడు ఎవరి గురించి చెప్తుంది అంటే ఇశ్రాయేలీల రాజ్యం గురించి చెప్తుంది. యోధా రాజ్యము వేరే, ఇశ్రాయేల్ రాజ్యము వేరే. మీకు బాగా అర్థం కావాలి అంటే ఈ రవీస్ కాలువని యోర్దాను నది అని అనుకోండి. ఇప్పుడు మనం ఎటు ఉన్నామంటే, మనం ఎటున్నాం? ఇటు దక్షిణం అనుకో, ఇటు దక్షిణం, అటు ఉత్తరం. ఈ దక్షిణం ఉన్నది ఏమో యోధా రాజ్యం, ఉత్తరమున ఉన్నది ఏమో ఇశ్రాయేల్ రాజ్యం. అంటే అటువైపు ఉన్నది. ఇప్పటిదాకా ఏ రాజు గురించి చెప్పాడంటే దక్షిణ రాజ్యంలో ఉన్న యోధా గురించి చెప్పాడు. ఇప్పుడు సడన్గా రచయిత ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇశ్రాయేల్ రాజ్యం గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు యోధా రాజు మంచోడే, కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. 9వ వచనం, రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషియా. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఎవరంటే హోషియా. చివరి రాజు, ఇశ్రాయేల్ రాజుల్లో చివరి రాజు ఎవరంటే హోషియా. ఆ హోషియా కాలంలో అప్పుడు చెప్తున్నాడు, అషూరు రాజైన షల్మనేసరు షమ్రోను పట్టణము మీదకి వచ్చి ముట్టడి వేశాడు. దేవుడు ఏమో యోధా రాజ్యాన్ని దీవిస్తున్నాడు, యోధా రాజును దీవిస్తూ ఉన్నాడు, యోధాలో ఉన్న సమస్త వసతులను ఆశీర్వదిస్తున్నాడు. దానికి గల కారణం ఏమిటి అంటే హిజ్కియా అనే రాజు దేవునికి విధేయుడిగా బ్రతికాడు. ఈరోజు దేవుడు కూడా ఒక సంఘాన్ని దీవించాలి అంటే అక్కడ సేవకుడు దేవుడికి విధేయుడిగా ఉండాలి. ఆ సేవకుడికి ఎవరు తోడు ఉండాలంట? దేవుడు తోడు ఉండాలి.
అలాగే ఒక కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే ఆ కుటుంబ సభ్యులు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచిన కుటుంబాన్ని ఎవరు దీవిస్తారంట? దేవుడు దీవిస్తాడు. అంటే దీవించాలంటే ఖచ్చితంగా ఎవరి నుంచి రావాల్సిందే? ఆయన నుంచి రావాల్సిందే. అది ఎలా వస్తుంది అంటే నువ్వు భక్తిగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడింది. అయితే ఇక్కడంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. కానీ అటువైపు అంటే ఉత్తరం వైపు వెళితే వాళ్ళు శిక్షింపబడుతున్నారు. ఎందుకు వాళ్ళు శిక్షింపబడుతున్నారు అంటే వాళ్ళ ప్రవర్తన అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయింది. వాళ్ళ ప్రవర్తన అంతా కూడా పాపాలతో నిండిపోయింది. అయితే ఇది ఏ కాలంలో ఉన్నారంటే యెషయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, తెలుసు కదా. ఒక పాట ఉంటుంది, ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా. ఎవరు మాట్లాడుతున్నారు ఆ పాటని? యెషయా ప్రవక్త. ఎవరికి చెప్తుంటున్నాడు ఈయన బాధ అంతా? ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా. అంటే యెషయా తన పెయిన్ అంతా కూడా, తన బాధ అంతా కూడా ఎవరికి చెప్తున్నాడంట? ఈ సృష్టికి చెప్పుకుంటున్నాడు ఒక రకంగా. ఎందుకంటే ఈ మనుషులు నీతి లేదు, ఈ మనుషులలో యథార్థత లేదు, ఈ మనుషులలో భక్తి లేదు కదా. భక్తి లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా నాశనం అయిపోయే సమయం వచ్చింది. కాబట్టి ఆ రోజు ఆ కాలంలో ప్రవక్తలో ఆ బాధను వ్యక్తపరుస్తూ ఆ పదాలను ఉపయోగించారు. కాబట్టి ఇశ్రాయేల్ రాజ్యము ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసింది. ఏం పాపాలు చేసింది అంటే 11వ వచనం, తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై. వాళ్ళు ఇశ్రాయేల్ రాజ్యము నాశనం అయిపోవడానికి, ఇశ్రాయేల్ రాజ్యము చెరలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఫస్ట్ రీజన్ దేవుని మాట వాళ్ళు విననివారు. ఈరోజు ఎప్పుడైతే స్థానిక సంఘములలో, బైబిల్ తరగతులలో, స్త్రీల కూడికలలో, సువార్త సభలలో నీ హృదయము వాక్యము వినడానికి సిద్ధంగా లేదో, క్రొత్త నిబంధనలో ఒక పదం పదే వాడుతూ ఉంటాడు. ఏంటో తెలుసా? చెవు గలవాడు వినుగాక. అంటే ఒకవేళ చెవులున్నా కూడా వినడం లేదు అంటే వాడు ఎలాంటి వాడు అంటే దేవునికి అవిధేయుడు. కాబట్టి ఇశ్రాయేలీయులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి చెవులు ఉన్నాయి కానీ వాళ్ళు ఎలాంటి వారు కాదంట, వినినవారు కాదు. ఒకవేళ ఈ చెవి, ఈ జ్ఞానేంద్రియాలు దేవుని కార్యములను బాగా చూడగలిగితే, దేవుని కార్యములను బాగా వినగలిగితే వినుట వలన విశ్వాసము కలుగు. అంటే ఇశ్రాయేలీలు పాడైపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఫస్ట్ రీజన్ వాళ్ళు వినకపోవడం వల్ల వాళ్ళకి ఏం రాలా? విశ్వాసము రాలా. అలాగా విశ్వాసము లేకపోవడం వల్ల తర్వాత చదువుతున్నా, ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దాని అంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. ఏం చేశారంట? వీళ్ళందరూ కూడా వినలేదు. వాళ్ళకి ధర్మశాస్త్రము రాసిన మోషే ఆజ్ఞలను వీరు అనుసరించలేదు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ హద్దులు మీరారు. అతిక్రమించడము అంటే హద్దులు మీరడం. పాపము అంటే అర్థం ఏంటో తెలుసా? దాని యొక్క ఆజ్ఞ అతిక్రమము కన్నా దానికి షార్ట్ ఆన్సర్ ఏంటంటే పాపము అంటే అర్థం గీత దాటుట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక గ్లాస్ నీళ్లు తండి అన్నాను అనుకోండి, నిండుగా తెచ్చారు, ఇంకా నింపాలని నింపారు అనుకోండి, అదంతా కూడా ఏమైపోయింది? ఆ గీత దాటిన తర్వాత నీళ్ళన్నీ కూడా ఏమైపోతాయి? వృధా అయిపోతాయి. అలాగే దేవుడు గీసిన గీత, దేవుడు విధించిన న్యాయము మనము దాటితే అది చేసేదంతా కూడా వ్యర్థమే. అందుకే సొలొమోను చెప్తుంటాడు, వ్యర్థము సూర్యుని కింద నరుడు పడు ప్రయాసం మొత్తము కూడా వ్యర్థము అనే పదానికి అర్థం ఏమిటంటే మాయ, అంతా కూడా మాయ. ఇశ్రాయేలీలు దేవుని వాక్యమును వినలేదు కదా, దేవుని వాక్యమును విశ్వసించలేదు కదా. ఇప్పుడు వీళ్ళు దేనిలో పడ్డారంటే లోకము అనే మాయలో పడ్డారు, విగ్రహాలు అనే మాయలో పడ్డారు. అలా పడడం వల్ల వీళ్ళు దేవుని వాక్యాన్ని అతిక్రమించారు.
ఇలా అతిక్రమించిన వీరిని దేవుడు ఏం చేశాడంటే అషూరు చెరకి అప్పచెప్పేశాడు. దేవుడికి ఎప్పుడు కూడా ఆయన శిక్ష ఎలా ఉంటుంది అంటే, మనం పొరపాటు చేస్తూ ఉంటే, మనము దారి తప్పుతూ ఉంటే మన మీదకి ఒక శత్రువుని పంపిస్తాడు. ఆ శత్రువు మనల్ని కొడుతూ ఉన్నప్పుడైనా మనం మారతావేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక స్కూల్లో కూడా ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారు అనుకోండి, ఒక పిల్లోడు గెలవలేకపోతున్నాడు, బాగా కొట్టుకోగలిగారు అనుకో, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళరు? టీచర్ దగ్గరికి వెళ్ళరు. కానీ ఓడిపోయినోడు, దెబ్బలు తగిలినోడు వెంటనే ఏం చెప్తాడు? నీ పని. అంటే ఎవడైతే ఓడిపోతాడో, ఎవడైతే బలహీనుడో వెంటనే ఎవరిని సంప్రదిస్తాడు? టీచర్ని సంప్రదిస్తాడు. అంటే ఇతని ధైర్యం ఏంటంటే, ఎలాగో నేను గెలవలేకపోతున్నాను కదా, నా టీచర్కైనా చెప్తే నా టీచర్తో అయినా ఇతనికి ఏం చేద్దాం అనుకుంటాడు? పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు తన ప్రజలు మాట విననప్పుడు ఆ కుటుంబంలో అయినా, ఆ సంఘములో అయినా, ఆ రాజ్యములో అయినా ఏమొస్తాయో తెలుసా? సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలా సమస్యలు తలెత్తినప్పుడు దేవుడు కోరిక ఏమిటి అంటే, ఆ సమస్యల్లో అయినా వీడు నన్ను చూస్తాడేమో, ఈ రాజ్యము నన్ను ఆశ్రయించిద్దేమో, ఈ కుటుంబము నన్ను ఆశ్రయించిద్దేమో, ఈ సంఘము నన్ను ఆశ్రయించిద్దేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఈ ఇశ్రాయేలీలు దేవునిని అప్పటికి కూడా ఆశ్రయించిన వారు కానే కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలీలు చేసిన తప్పు ఏమిటి అంటే, విగ్రహారాధన, ఆజ్ఞలను మీరారు. మూడవది, ప్రవక్తలు హెచ్చరించారు. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే అది యాదృచ్ఛికంగా జరిగిన పరిస్థితి కానే కాదు. ఒక దైవజనుడు ఒక విశ్వాసిని హెచ్చరిస్తున్నాడంటే, ఒక దైవజనుడు ఒక విశ్వాసితో మాట్లాడుతున్నాడంటే ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది ఎవరంటారు? దేవుడే. మనం గతంలో కూడా చదివాం కదా, ఫిలిప్పు ఐతోపి నపంసకుడు, వాళ్ళిద్దరికీ ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పేతురు, కొర్నేలు, వాళ్ళిద్దరి మధ్య ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఒక సేవకుడు, ఒక విశ్వాసి, ఒక ప్రవక్త, అవతల రాజ్యాలు, వీళ్ళు మాట్లాడుకుంటున్నారంటే దేవుడు పలికిస్తేనే పలుకుతారు. అయితే ఈ పలికిన మాటలను ఈ రాజ్యము వాళ్ళు ఎలా చూశారంటే, ప్రవక్త తెక్కలోడు, ఎప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతాడు అని ప్రవక్త మాటలను ఏం చేశారంటే వాళ్ళు చాలా తేలికగా తీసుకున్నారు. మీరు బైబిల్లో ఏ ప్రవక్తనైనా చూడండి, ఎప్పుడు కూడా గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పరాలు, ఎక్కువగా బ్యాడ్ న్యూస్తో వస్తారు. నువ్వు సరిగా లేవు, నువ్వు సరిగా లేకపోతే నువ్వేమైపోతావు? నాశనం అయిపోతావు. కాబట్టి ప్రవక్తల మాటలు ఎలాగ ఉంటాయంటే మన హృదయాన్ని కొంచెం బాధింపొస్తుంది, లేదా మన మనసును కొంచెం నొచ్చుకోయింపజేస్తూ ఉంటుంది. కానీ ఒక ప్రవక్త వచ్చి మనల్ని హెచ్చరించాడంటే సాక్షాత్తు దేవుడే మనల్ని హెచ్చరించాడు. అది గ్రహించాలి. కానీ ఆ గ్రహింపు ఎవరికి లేదు? ఈ ఇశ్రాయేలు ప్రజలకి లేరు. కాబట్టి వీళ్ళు ఏమైపోయారంటే నాశనం అయిపోయారు. ఇక్కడితో ఇశ్రాయేలు రాజ్యం గురించి ఆపేశాడు. మరలా ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే దక్షిణ రాజ్యం యోధా రాజ్యానికి వచ్చాడు. చూద్దాం 13వ వచనం. ఇప్పుడు ఈ అషూరీలు ఈ యోధా వారిని పట్టుకుపోయారుగా. ఇప్పుడు ఈ అషూరీల కన్ను ఎవరి మీద పడిందంటే, ఈ యొక్క ఇంతక యోధావారు అన్నానా, ఇశ్రాయేలీల వాళ్ళని పట్టుకెళ్ళిపోయారు కదా అషూరీలు. ఇప్పుడు అషూరీల కన్ను ఎవరి మీద పడిందంటే యోధా వారి మీద పడింది. అయితే 13వ వచనము, యోధా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అషూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా. అంటే మీకు బాగా అర్థం కావాలంటే, అషూరీలు వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళని తీసుకువెళ్ళిపోతే ఆ రాజ్యం అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఆ రాజ్యం అంతా ఎవరి చేతిలో ఉందంటే అషూరీల చేతిలో ఉంది.
ఇప్పుడు యోధా రాజ్యం వాళ్ళ మీదకి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు యోధా రాజుకు కూడా ఏమొచ్చింది? భయం వచ్చింది. ఇంతకుముందు ఈ యోధా రాజు ఏం చేసేవాడంటే ఆ అషూరు రాజుకి పన్ను కట్టేవాడు. పన్ను కట్టడం మానేశాడు కాబట్టి అషూరు రాజు కోపం పెరిగి ఉండిద్దా తగ్గుంటుందా? బాగా పెరిగి ఉంటుంది. బాగా పెరిగి ఏం చేశాడంటే యోధా రాజ్యము దగ్గరికి తన యొక్క దూతలను పంపాడు. అప్పుడు హిజ్కియా ఏమంటున్నాడంటే, అయ్యా అషూరు రాజా, నేను చేసింది తప్పేంటంటే నీకు ఇవ్వాల్సిన పన్ను నీకు కట్టాల్సిందే. నీకు ఇవ్వలేదు కదా, అది నా తప్పే. కానీ నువ్వు ఎంత చెప్తావో అంత చెప్పు, నువ్వు చెప్పినంత కూడా నేను కట్టేస్తానని చెప్పి హిజ్కియా రాజు ఏం చేస్తాడంటే ఇతడు సంపాదించింది, ఇతడు దాచింది మొత్తము కూడా తీసుకువెళ్ళిపోయి అతనికి ఇస్తాడు. 15వ వచనం. కావున హిజ్కియా యెహోవా మందిరమందున్న రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. అంటే యోధా రాజు తన ప్రాణాన్ని, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్తి అంతా కూడా ఇచ్చేశాడు. ఒక్కోసారి మనం కూడా హాస్పిటల్లో ఉన్నామనుకోండి, కాసేపట్లో చచ్చిపోతామని అంటారు. ఒక ఇంజెక్షన్ చేస్తే బ్రతుకుతారు. ఆ ఇంజెక్షన్ ఒక 5 లక్షలు అని చెప్తూ ఉంటారు. మీ దగ్గర డబ్బులు లేవు, కానీ మీ దగ్గర కొంచెం ల్యాండో బంగారమో ఏదో ఉంది. పోతే పోనే 5 లక్షలు మిగులుతాయి అని వదిలేస్తారా? ఏం చేస్తారు మీరందరూ? అవన్నీ కూడా అమ్మేస్తారు. ఎందుకు అంత అమ్ముతున్నారు అంటే ఆ ప్రాణము మీద ఉన్న ప్రీతి, ఆ వ్యక్తితో ఉన్న మీకు ప్రేమ. ఒకవేళ ప్రేమ లేకపోతే ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టాం. హిజ్కియాకు కూడా ఏంటంటే తాను తన రాజ్యము మీద చాలా ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి ఆల్రెడీ చూస్తున్నాడు కంటి ముందు ఇశ్రాయేల్ రాజ్యం అంతా కూడా ఏమైపోయిందంట? ఖాళీ అయిపోయింది. వాళ్ళందరినీ నాశనం చేసాడు కదా, తీసుకువెళ్ళిపోయాడు కదా, చెరక తీసుకువెళ్ళిపోయి గొడ్డు చాకిరి చేయించుకుంటూ ఉంటారు. అయితే అలా నా రాజ్యము అలా కాకూడదని నిజమైన సేవకుడు, నిజమైన కుటుంబ యజమాని తన కుటుంబానికి నష్టము రాకుండా ఎంతైనా ఖర్చు పెట్టి దాన్ని ఏం చేయాలనుకుంటాడంట? బాగు చేయాలనుకుంటాడు. అబద్ధం అంటే కొంతమంది యజమానులు ఉంటారు, పేరుకే యజమాని, డబ్బంతా కూడా వీళ్ళు దేనికి ఖర్చు పెడతారు? కుటుంబ శ్రేయస్సుకి కాదు, తన సంతోషము కోసము, తన స్వలాభము కోసము, తన ఆలోచన మేర. మీకు బైబిల్లో ఒక వ్యక్తి చెప్తాను. లూకాసు వార్తలో ఒక ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగము. ఇతడు తన కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తి, తన కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తి. బాగా ఆలోచించి చెప్పారా? తన కోసమే. అయితే హిజ్కియా ఎలాంటి వాడు? ఇప్పుడు రాజ్యము కోసం. అలాగే నిజమైన సేవకుడైనా, నిజమైన కుటుంబ యజమాని అయినా తన ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే డబ్బు ఖర్చు పెట్టైనా దీనిని బలపరుస్తాడు, డబ్బు ఖర్చు పెట్టైనా దీనిని అభివృద్ధిలోకి తెస్తాడు, డబ్బు ఖర్చు పెట్టైనా ప్రమాదాల బారి నుంచి ఏం చేస్తాడంటే బయటికి లాగుతాడు. తన స్వలాభం కోసం ఆలోచన చేయడు. అలాంటి కుటుంబ యజమానిగా ఉండాలి, అటువంటి సేవకుడుగా ఉండాలి, అటువంటి విశ్వాసిగా మనము ఉండాలి. అయితే హిజ్కియా గొప్పోడు. అయితే 16వ వచనం. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అషూరు రాజునకు ఇచ్చెను. అంటే మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పటిదాకా ఏదైతే దాశాడో ప్రతీది కూడా ఏం చేశాడంట? ఇచ్చేశాడు. అంటే ఏది ముఖ్యం అనుకున్నాడు? తన దగ్గర ఉన్న వెండి ముఖ్యం అనుకోలా, తన దగ్గర ఉన్న బంగారం ముఖ్యం అనుకోలా. తనకి ఎవరు ముఖ్యం అనుకున్నాడంటే రాజ్యము ముఖ్యము, రాజ్యములో ప్రజలు ముఖ్యము. అంటే ఇతను ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడంటే ధనానికి కాదు, రాజ్యానికి ఇచ్చాడు. ఈరోజు మనము కూడా నిజమైన క్రైస్తవులు, మనము సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిజమైన కుటుంబ యజమాని కూడా తన కుటుంబానికి ఏం చేయాలంట? ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి మొత్తం ఖాళీ అయిపోయాడు. అంటూ ఉంటాం కదా, ₹1 కూడా లేదు, గట్టి కొట్టినా ₹1 నా దగ్గర రాలదు అంటారు కదా. అంటే హిజ్కియా దగ్గర ఉన్న బంగారం వెండి మొత్తం ఇచ్చేసాడు. ఎవరికంటే? అషూరు రాజుకి. అయితే ఇచ్చినా కూడా
ఇచ్చినా కూడా ఒక్కోసారి అంటాం కదా, వైద్యం చేసినప్పుడు డబ్బులు కట్టండి, ఉంటాడో పోతాడో మాకు అంటే ఇలా అనరు, కానీ మాకైతే రిస్క్ ఉంది అని చెప్తారు. ఎంత ఇచ్చినా కూడా రాజు పక్కన ఒక సేనాధిపతి వచ్చాడు, సైన్యాధిపతి వచ్చాడు. అతని పేరేమిటి అంటే రబ్షాకే. 17వ వచనం. అంతటా అషూరు రాజు, చదవండి పురుషులు. అంతటా అష్షూరు రాజు తర్తానును, రబ్సారీసును, రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపెను. చాలు, ఇక్కడ దాకా చాలు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆలోచన చేయండి. 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం దాకా హిజ్కియా ఇలాంటోడు, హిజ్కియా విశ్వాసపరుడు, ఇలాంటి విశ్వాసం ముందున్న వాళ్ళలో లేదు, తర్వాత వారిలో కూడా రాడు అని చెప్పాడు కదా. మరి ఇంత విశ్వాసపరుడికి కూడా ఏమొచ్చింది? ఇప్పుడు శ్రమలు వచ్చాయి. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, నేను ఇంత బైబిల్ చదువుతా, ఇంత ప్రార్థనకు వస్తా, నాకెందుకు శ్రమలు వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కోసారి దేవుడు మనకి కొన్ని శ్రమలను ఆయనే తెప్పిస్తూ ఉంటాడు. ఎందుకు తెప్పిస్తూ ఉంటాడంటే, మరింతగా ఆయన మీద ఆధారపడడానికి తెప్పిస్తూ ఉంటాడు. వచ్చిన శ్రమలను బట్టి మనం ఎప్పుడు దేవునికి ఏం కాకూడదంట? దూరం కాకూడదు. మరింతగా ఏమవ్వాలా? బైబిల్లో మీకు చూడండి, హన్నాకి ఒక సమస్య ఉంది. ఏంటి? సంతానం. దేవునికి దూరమైందా, దేవునికి దగ్గర అయిందా? వాస్తవానికి ఆమె ఎవరి మీద అలగాలంటే భర్త మీద అలగాలి. నువ్వు పో, మొగడి కాదు, అది ఇది కాదు అని గట్టిగా అరిసి నీతో పచ్చే అనాలా. ఎవరిని? భర్తని. కానీ సమస్య వచ్చినప్పుడు గొడవ వాతావరణం ఎవరు క్రియేట్ చేయాలా? అన్న క్రియేట్ చేయాలి. ఈ సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఎవడని అర్థమైపోయింది? దేవుడు అని అర్థం. మరలా మీకు ఇంకొక సందర్భాన్ని చెప్తాను. రాహేల్ తెలుసా మీకు? ఎవరి భార్య? యాకోబు భార్య. ఈమెకు కూడా ఎవరు ఉండరంటే బిడ్డలు ఉండరు. ఓ యజమాని, నాకు పిల్లలు కావాలంటారు. ఓ పిచ్చిదానా, నన్ను కాదు అడిగేది, అది ఇచ్చేది ఎవరు? అంటే ఈమెకు కూడా ఒక సమస్య ఉంది. సమస్య ఉంది కదా అని భర్తతో పోట్లాట ఆడలా. అప్పుడు భర్తతో పోట్లాట ఆడితే భర్త ఏం చెప్తున్నాడంట? నువ్వు నన్ను అరిసి గీ పెట్టుకున్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. పిల్లల్ని ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే. తర్వాత మరలా ఇంకో సమస్య చెప్తా. అబ్రహాం ఉన్నాడు కదా, తన కొడుకుని ఆయనే ఇచ్చాడు, ఆయనే అడిగాడు. ఒకవేళ మనుషులు ఇచ్చి తీసుకున్నాం అనుకో, చూడండి ఎంత దుర్మార్గుడో, ఇప్పుడే ఇచ్చాడు, ఇప్పుడే తీసుకుంటున్నాడు. అయితే 17 ఏళ్ళు ఇంచుమించుగా ఆ కొడుకు మీద అతనికి ప్రీతి బాగా పెరిగింది. ఇంతకుముందు పిల్లలు లేరు, కానీ ఇప్పుడు పిల్లలు వచ్చారు. ఆ పిల్ల మీద ఖచ్చితంగా ఏం పెంచుకుని ఉంటాడు? ప్రీతి. ఆ ప్రేమను పెంచుకున్న తర్వాత నువ్వు పెంచుకున్న ఆ ప్రేమ కలిగిన ఆ మనిషిని పశువుని చేయి అన్నాడు. ఏం చేయమన్నాడంట? పశువుని చేయడం అంటే బలి ఇమ్మన్నాడు. అయితే సమస్య వచ్చింది. పోట్లాడా, సమాధానపడ్డా? అంటే సమస్య వచ్చిన ప్రతి చోట కూడా భక్తులు నోరు విప్పారు. దేనికి? పోట్లాడక, ప్రార్థనక. అంటే సమస్యను పరిష్కరించగలిగిన సామర్థ్యం ఎవరిలో ఉందని నమ్మారు భక్తులందరూ? దేవునిలో. కానీ మానవులమైన మనం ఏం చేస్తామంటే, సమస్య వచ్చినప్పుడు మన బలం, మన జ్ఞానం, మన ఇన్ఫ్లుయెన్స్ ఇవి ఉపయోగిస్తూ ఉంటాం. అందుకే మనం ఫెయిల్ అయిపోతాం. విశ్వాసి ఎప్పుడైనా కూడా ఒక సమస్య వస్తే తన బాధనంతా కూడా ఎవరికి చెప్పుకుంటాడంట? ఈరోజు ఎవరికి చెప్పినా చులకనే. మనం నీ బాధ, నీ కడుపును పుట్టిన పిల్లవాడు కావచ్చు, నీతో నిన్ను 100 ఏళ్ళు జీవనాన్ని సాగించే భర్త కావచ్చు, ఎవరికి చెప్పినా చులకనవుతాం. కానీ మన ప్రతి సమస్యను క్షుణ్ణంగా వినగలిగిన వాడు, మన జీవితాంతము పర్యాంతము మనతో ఉండగలిగిన వాడు ఎవరు? అందుకే ఆయన అంటే మనకు చులకన. అందుకే ప్రార్థనకు ఆలస్యంగా వస్తాం. నిన్ను 100 ఏళ్ళు ఉంటా అంటే ఎప్పుడూ మనతో ఉండేవాడు దేవుడినే మనం ఎలా చూస్తాం? చిన్నోడుగా చూస్తాం. కానీ దేవుడు ఏంటంటే ఆయన చాలా గొప్పోడు. ఆయన గొప్పోడు కాబట్టి నీ ప్రతి సమస్యను ఆయనకి చెప్పు. అయితే ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, పాపం సమస్య వచ్చింది, కానీ హిజ్కియా ఎందుకు భయపడిపోయాడు? ఎందుకు భయపడిపోయాడు అనుకున్నారు? కళ్ళ ముందు అక్కడ చూస్తున్నాడు కదా, చూస్తున్నాడు కాబట్టి భయపడిపోయి ఇతడు దేవుణ్ణి ఏం చేయలేదంట? ఆశ్రయించినట్టు మనకేమీ
కనపడలేదు. అయితే 17వ వచనం, అంతటా అషూరు రాజు అనేది చదివాం కదా. 18వ వచనం, అయితే ఇప్పుడు రబ్షాకే అనే ఒక సైన్యాధిపతి వచ్చాడు. సైన్యాధిపతి వచ్చి ఏం చెప్తున్నాడంటే 19వ వచనం నేను చదువుతున్నా. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా, నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అషూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, తీసుకోవాల్సిన వెండి తీసుకున్నారు, తీసుకోవాల్సిన బంగారం కూడా తీసుకున్నారు, అన్నీ తీసుకున్నా కూడా బుద్ధి మారదు కొంతమందికి. ఇప్పుడు ఒక్కోసారి మన దగ్గర లాక్కోవాల్సిందంతా లాక్కుంటారు, చేయాల్సిందంతా చేస్తారు, మళ్ళీ మన మీద దుమ్మెత్తేస్తారు. అలాగే ఈ రబ్షాకే కూడా ఎలాంటి వాడంటే అషూరు రాజు కావాలన్నంతా ఇచ్చాడు, ఇచ్చినా కూడా ఏం మాట్లాడుతున్నాడు రబ్షాకే వచ్చి అంటే, నీవు ఇలాగూ చెప్పవలెను, నీవు నమ్ముకొను నీ హాస్యాస్పదము ఏ పాటిది, ఏ పాటి ప్రయోజనకారి. ఓ హిజ్కియా, నువ్వు ఎవరిని చూసి ఇంత ధైర్యంగా ఉన్నావు? మొన్నటిదాకా పన్ను కట్టలా, ఇప్పుడు మేము వస్తే పొలవమని నువ్వేం చేసావు? పన్ను కడతానంటున్నావు. అసలు ఎవరిని చూసి నీ ధైర్యం అంతా, ఎవరిని చూసి నువ్వు అంత ఇదవుతున్నావు అనే దానిని అడిగినప్పుడు, అయితే రబ్షాకే మాట్లాడుతున్నాడు, యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే, ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు అంటే. ఇప్పుడు రబ్షాకే ఎవరి తరపు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు, ఎవరి తరపు నుంచి మాట్లాడుతున్నాడు అంటే అషూరు తరపు నుంచి. గట్టిగా వస్తే భయపడి వెండి బంగారాలు ఇచ్చావు కదా, అసలు ఇప్పటిదాకా ఎవరిని ఆధారం చేసుకుని అంత ధైర్యంగా ఉన్నావు? పోనీ నీ దగ్గర ఏమైనా కొట్లాడడానికి యుద్ధం ఉన్నారా, సైనికులు ఉన్నారా, సామాగ్రి ఉందా? ఏం లేదు కదా, అసలు వాస్తవానికి ఒక చేతగానోడివి కదా అని ఎవరు రెచ్చగొడుతున్నారు? రబ్షాకే రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు గొడవల్లో కూడా ఒక్కోసారి ఏం చేస్తారంటే మాటలతో భయపెడుతూ ఉంటారు కొంతమంది, చాలా వైలెంట్గా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందిని మనం చూస్తూ ఉంటే కొట్లాడదాకా అవసరం, మాటలతోనే భయపెడుతూ ఉంటారు. ఈ రబ్షాకే ఎలాంటి వాడంటే, మీరు ఎప్పుడైనా కూడా లోకల్లో ఒక మాట ఉంటుంది, ఇల్లాలను చూసి ఇల్లు చూడాలి, అంతేనా? ఇల్లు చూసి ఇల్లాలను చూడాలా? ఏదైనా అలాగే ఒక రాజు బలమైనోడా కాదా అంటే ముందు ఎవరిని చూడాలంటే అతను ముందున్న సైన్యాధిపతిని చూడాలి. సైన్యాధిపతి ఒకవేళ బలమైనోడైతే ఆ రాజు కూడా ఖచ్చితంగా పవర్ఫుల్. బైబిల్లో కూడా దావీదు ముందు ఒక సైన్యాధిపతి ఉండేవాడు, ఎవరో చెప్పగలరా? యోవాబు. ఎవరండి? యోవాబు. ఈయన గురించి ఏమంటాడంటే అతను రక్తపిశాచి అంట. ఒకవేళ ఈ యుద్ధానికి వెళ్ళాడంటే సైనికులు గుండెలు చీల్చి మాంసాన్ని తునకల కింద చీల్చగలిగిన సమర్థుడు ఎవరంటే యోవాబు. ఖచ్చితంగా దావీదు కూడా ఎలాంటి వాడు అంటాడు? ఖచ్చితంగా. అందుకే దావీదు చిన్న వయసులోనే గొల్యాతును కొట్టాడంటే ఎంత ధైర్యం ఉండాలా? నిజంగా దావీదు ఎంత ఉన్నాడంటే ఒక్కోసారి చిన్నప్పుడు పిల్లలకు బొమ్మలు వేస్తూ ఉంటాం, ఆయనేమో ఎంత ఉంటాడు, ఈయనేమో ఎంత ఉంటాడు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక రాజ్యము స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఎవరిని బట్టి తెలుస్తుంది అంటే సైన్యాధిపతి. ఒక ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉండిద్దో లేదో ఎవరిని బట్టి తెలిసిద్ది అంటే కుటుంబ యజమాని బట్టి. ఒక సంఘము కూడా స్ట్రాంగ్గా ఉండిద్దో లేదో ఎవరి బట్టి తెలుస్తుంది అంటే సంఘములో ఉన్న సేవకుని యొక్క బట్టి. కానీ ఒకవేళ వీళ్ళే సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా అవి ఏమైపోతాయంట? బలహీనపరచబడతాయి. అయితే ఇప్పుడు రబ్షాకే స్ట్రాంగ్ పర్సన్. అయితే ఇతను బలవంతుడే కానీ ఇతడు విగ్రహాన్ని నమ్ముకున్న వ్యక్తి. అయితే ఇతను ఏం చెప్తున్నాడంటే, ఓ యోధారాజా, నువ్వు కొంప తీసి వెళ్ళి ఆ ఐగుప్తుని నమ్ముకుంటున్నావా? వాస్తవానికి బలమైన రాజ్యాలు రెండు ఉండేవి, ఒకటి ఐగుప్తు, రెండోది అషూరు. ఒకవేళ అషూరులతో పడకపోతే వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళంటే ఐగుప్తులతో. ఐగుప్తులు పడకపోతే ఎవరితో వెళ్ళేవాళ్ళంటే అషూరుతో. ఇప్పుడు అషూరుకి వీళ్ళకి పడదు కదా, నువ్వు వెళ్ళి ఐగుప్తుల దగ్గర చేరావేమో. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, నలిగిన రెల్లు వంటి వాళ్ళు. ఒకవేళ ఆ నలిగిన రెల్లుని నువ్వు వెళ్ళి ఆశ్రయిస్తే అది నిన్నే గుచ్చిద్ది, నీకు సహాయం ఏమీ చేయదు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, చివరిగా ఈ వచనాన్ని చదివి నేను ఇంక వాక్యాన్ని ముగిస్తాను. మా దేవుడైన యెహోవా మేము నమ్ముకుంటున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, ఒకవేళ ఇదంతా కాదు, ఫస్ట్ ఏం చెప్పాడు?
దేని ఫస్ట్ ఏం చెప్పాడంటే మీరు ఎవరిని నమ్ముతున్నారు అని ఒక సందేహాన్ని క్రియేట్ చేశాడు. అసలు మీరు ఏమనుకుంటున్నారు, అసలు మీరు ఎవరితో పెట్టుకున్నారో మీకు తెలుసా, అలా మేము ఎలాంటి వాళ్ళమో నీకు తెలుసా, అసలు మీరు ఎవరిని నమ్ముకుంటున్నారని ఒక డౌట్ క్రియేట్ చేశాడు. రెండవది ఆయన ఏం చేశాడు తెలుసా, హిజ్కియాని ఎగతాళి చేశాడు. ఒక్కోసారి తిట్టుల్లో కూడా మనం ఏం చేస్తామంటే సమస్య దేని మీద ఉందో దాని మీద కొట్లాడాలి. ఇప్పుడు చాలామంది సమస్య ఏంటంటే ఒకవేళ సమస్య దేని మీద ఉందో దాని మీద కొట్లాడరు, కులం మీదో మతం మీదో కుటుంబం యొక్క నేపథ్యం మీద గొడవలు ఆడుతుంటారు. అలాగే ఈ రబ్షాకే కూడా ఎంత దుర్మార్గుడు అంటే ఫస్ట్ సందేహం క్రియేట్ చేశాడు, డౌట్ క్రియేట్ చేశాడు. మీరు బలహీనులు, ఏం నమ్మి అలాగా నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, ఏం నమ్ముకుని నాకు ఎప్పటిదాకా పన్ను కట్టలేదు అని సందేహాన్ని క్రియేట్ చేశాడు. రెండు ఏం చెప్పాడంటే హిజ్కియా ఒక చేతకానోడు అని అతనిని నాయకత్వాన్ని అవమానపరిచాడు. మూడో విషయం ఏమిటి అంటే అక్కడ భయాన్ని కలిగించాడు. ఏం కలిగించాడంట? భయాన్ని కలిగించాడు. అయితే ప్రియ సహోదరులారా, అంటే రబ్షాకే చాలా సరైన వ్యక్తి, శత్రువులని ఎలా బలహీనపరచాలో అలా బలహీనపరచగలిగిన వ్యక్తి. అయితే సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నా, దీనిని శుక్రవారం మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఇతడు యోధా రాజ్యాన్ని తన మాటల చేత, తన చేతల చేత, తన చూపుల చేత ఎలాగూ బలహీనపరిచాడో దాని వివరణను నేను మీకు తరువాత వివరిస్తాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒకవేళ కొంప తీసి మిమ్మల్ని యెహోవా కాపాడతాడని మీరు అనుకుంటున్నారేమో, మీకు బలం లేదు, మీ నాయకుడు చేతగానోడు, ఒకవేళ మీ దేవుడు వచ్చి కాపాడతాడని మీరు అనుకుంటున్నారేమో, అది ఏమి కూడా జరిగేది కాదు అని రబ్షాకే యోధా రాజ్యాన్ని భయపెడుతున్నాడు. రబ్షాకే ఎలా మాట్లాడుతున్నాడంటే బహిరంగంగా నిలబడి ఆ చుట్టూ ఉన్న యోధా ప్రజల మధ్య ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు యోధా ప్రజలకి భయం కలిగి ఉండిద్దా, ధైర్యం కలిగి ఉండిద్దా? అసలు మాట్లాడేది దేనికి? భయపెట్టడానికి. బాగా భయపెడుతున్నాడా లేదా అంటే అసలు నిజంగా భయపెట్టడంలో బైబుల్ చరిత్రలో బాగా చూస్తే రబ్షాకే శత్రువుని భయపెట్టాలంటే రబ్షాకేనే. అలా మాటలతో భయపెడుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం లోతుకి వెళ్ళి చదువుతూ ఉంటే ఏమంటాడంటే నా మలము నా మూత్రం మీ అందరితో తినిపిస్తానంటాడు. అంటే ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి సవాళ్ళు విసురుతూ ఉంటాడు. ఎంత అంటే బలం ఉంటేనే కదా, బలం ఉంటే, ధనం ఉంటే, ఘనం ఉంటే, వెనక యుద్ధము యొక్క సామాగ్రి ఉంటేనేగా ఇంత బలమైన మాటలు మాట్లాడతాడు. కాబట్టి రబ్షాకే ఇప్పుడు హిజ్కియాని భయపెడుతూ ఉన్నాడు. తదుపరి ఏం జరిగిందో దేవుని చిత్తమైతే వచ్చే శుక్రవారం మనం ధ్యానిద్దాం. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, గత కొద్దిగా కాలము నుంచి మనము రాజుల గ్రంథాలను పరిశీలన అయితే చేస్తూ ఉన్నాం. రాజుల గ్రంథములలో మనము హిజ్కియా అనే రాజు గురించిన అధ్యయనంలోకి అయితే మనము వచ్చి ఉన్నాం. హిజ్కియా అనే పేరుకు అర్థం ఏమిటో చెప్పండి? యెహోవా నా బలము అనే అర్థము. హిజ్కియా ఏ వయసులో రాజయ్యాడు? 25 సంవత్సరాలలో రాజయ్యాడు. ఏ సంవత్సరం వరకు అంటే ఎంతకాలము పరిపాలన చేశాడు? 29 సంవత్సరములో పరిపాలన చేశాడు. హిజ్కియా పరిపాలన చేస్తున్న సందర్భములో ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎవరు చెరలోకి తీసుకువెళ్ళారు? అషూరు రాజు చెరలోకి తీసుకువెళ్ళడం అయితే మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, కొన్ని విషయాలను మనము పరిశీలన చేయడానికి ప్రారంభిద్దాం. మనము హిజ్కియా యొక్క పరిపాలనను లేదా
హిజ్కియా యొక్క జీవితాన్ని ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే తన జీవితంలో ఆయన ఎలాగ ఉన్నాడు అంటే, ఎలా ఉన్నాడు? విధేయుడుగా ఉన్నాడా లేదా అవిధేయుడుగా ఉన్నాడా? విధేయుడుగా ఉన్నాడు. విధేయుడుగా ఉన్నాడనే విషయము ఆయన మాటల బట్టి మనకు అర్థమవుతుందా లేదా ఆయన ప్రవర్తనను బట్టి మనకు అర్థమవుతుందా? చెప్పాలి అందరూ. దేనిని బట్టి? ప్రవర్తన బట్టి. అలాగే మన విశ్వాసాన్ని కూడా మనము మాటలలో కనపరచాలా లేదా ప్రవర్తనలో కనపరచాలా? ప్రవర్తనలో. ఒకవేళ మాటలతో కనపరిచినట్లయితే నువ్వు నిజమైన విశ్వాసివేనా? నిజమైన విశ్వాసి కాదు. నిజమైన విశ్వాసి తన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా దేనిలో కనపరుస్తాడంట? ప్రవర్తనలో కనపరుస్తాడు. చూద్దాం. అయితే ఇదిగోండి, మనము 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. మనం పరిశీలన చేసినప్పుడు హిజ్కియా 1 నుంచి 8 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఆయన రాజ్య పరిపాలన చేశాడు. ఆయన రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆయన చేసిన పని ఏమిటి అంటే, యెహోవా దృష్టికి యథార్థమైన ప్రవర్తనను కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా సమాజములోనూ స్థానిక సంఘములలోనూ కుటుంబముల్లోనూ ప్రార్థనా స్థలములోనే యథార్థంగా ఉంటాం, కానీ బయట ప్రాంతాలలో మనము భక్తి శ్రద్ధలతో ఉండం. మన మాటలు, మన ప్రవర్తన, మన నడవడిక ప్రార్థనా స్థలాలలోనే కాదు కానీ బయట కూడా యథార్థంగా జీవించడానికి ప్రయత్నం అనేది చేయాలి. మనము చేస్తూ మన బిడ్డలకు మనము నేర్పించగలం. తర్వాత ఆయన చేసిన పనులు ఏమిటి అంటే, ఆయన ఉన్నత స్థలాలను ఏం చేశాడంటే తొలగించాడు. ఆయన విగ్రహాలను ఏం చేశాడంటే నాశనము చేశాడు. ఇక్కడ చూడండి, ఆషేరు స్తంభాలను ఏం చేశాడంటే కూల్చివేశాడు. మోషే చేసిన సర్పాన్ని కూడా ఏం చేశాడంటే పగలగొట్టాడు. అంటే తన రాజ్యాన్ని ఏం చేశాడంటే దేవునికి దగ్గరగా చేస్తూ విగ్రహాలకు దూరంగా చేశాడు. కాబట్టి హిజ్కియా యొక్క రాజ్య పరిపాలన ఇక్కడ అర్థమైంది మనకి. రెండవది 5 నుంచి 8 వరకు మనం చూస్తున్నప్పుడు హిజ్కియా యొక్క విశ్వాసం. ఆయన ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడంటే దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉన్నాడు. రెండవది, ఆయన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని ఆజ్ఞలను మొత్తాన్ని కూడా ఏం చేశాడంటే పాటించాడు. ఈరోజు చాలామంది నాకు భక్తి ఉంది అని అంటూ ఉంటారు, కానీ దేవుని మాటలను ఏం చేయరంటే పాటించరు. దేవుని మాటలను ఏం చేస్తారంటే విడిచిపెడతారు. కాబట్టి విశ్వాసము కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆజ్ఞలను పాటిస్తారు. విశ్వాసము కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవునితో అంటిపెట్టుకుని లేదా హత్తుకొని జీవిస్తారు. కాబట్టి విశ్వాసము ఏం చేసిద్ది అంటే ఆజ్ఞల అనుసారంగా నడిపించిద్ది. విశ్వాసము ఏం చేసిద్ది అంటే హత్తుకుని జీవించడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఈరోజు మనము విశ్వాసులము అని ప్రార్థనకి మాత్రమే వస్తాం, కానీ మన కుటుంబాలలో బైబిలును చదువుకొని కుటుంబాలు కూడా ఉన్నాయి. మన కుటుంబాలలో ప్రార్థన చేసుకొని కుటుంబాలు కూడా ఉన్నాయి. కాబట్టి విశ్వాసులు అలాగ ఎప్పుడు కూడా ఉండరు. తర్వాత 9 నుంచి 12 వచనాలు ఏం చెప్పాడంటే, తన పక్క సైన్యం, తన పక్క రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం ఏమైపోయింది అంటే నాశనము అయిపోయింది. ఎందుకు నాశనం అయిపోయిందంటే యోధా రాజు వలె ఇశ్రాయేల్ రాజు వారి యొక్క రాజ్యంలో విగ్రహాలను తీసివేయలేదు. యోధా రాజు వలె ఇశ్రాయేల్ రాజు యథార్థ విశ్వాసాలను కలిగి లేడు. ఈరోజు మన జీవితంలో కూడా
మనము కూడా మన జీవితములో యథార్థంగా లేకపోయినా, విశ్వాస జీవితాలను లేకపోయినా, ఆజ్ఞానుసారంగా జీవించకపోయినా, దేవునిని హత్తుకునే ప్రవర్తన మనలో లేకపోయినా మనం ఏమవుతామంటే దేవుని యొక్క సహవాసానికి దూరం అవుతాం, లోకము యొక్క సహవాసానికి దగ్గర అవుతాం. ఎప్పుడైతే లోకము యొక్క సహవాసాన్ని మనము పొందుకుంటామో మనము కూడా పతనం అయిపోతాం. మనం కూడా పతనము అంటే ఏమిటి అంటే కిందకి పడిపోవడము లేదా నాశనము కావడం. కాబట్టి దేవునిని హత్తుకున్నప్పుడే అభివృద్ధి, కానీ దేవుని విడిచిపెడితే అభివృద్ధి మనలో ఉండదు. తర్వాత విషయము 13 నుంచి 16 దాకా మనం చూస్తున్నప్పుడు హిజ్కియా రాజ్య పరిపాలనలో 14వ సంవత్సరంలో ఆయన మీదకి అషూరు రాజు వచ్చాడు. అంటే ఇప్పటికే హిజ్కియా 14 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. మొట్టమొదట అషూరీలకి ఏం చేశాడంటే పన్ను కట్టడం అనేది ఆపేశాడు. కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది ఖచ్చితంగా. ఇప్పుడు క్రమంగా జరుగుతున్న వాటిని ఎవరైనా ఆపేశారనుకో, అది పొందుతున్న వాళ్ళకి ఏమొచ్చింది అంటే చాలా కోపం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి అషూరీలకి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు యుద్ధానికి వచ్చాడు యోధా రాజ్యం మీదకి. యుద్ధానికి వచ్చినప్పుడు యోధా రాజు తప్పే నేను చేసింది, నీకేం కావాలో చెప్పు, వాటన్నిటిని నేను ఇస్తానన్నా. ఏమేమి ఇచ్చాడో చెప్పండి. వెండి బంగారం మొత్తము కూడా ఇచ్చేసి తనని తాను కాపాడుకునే ప్రయత్నము చేశాడు. అయితే ఈరోజు వాక్యంలోకి ఇప్పుడు వస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా జరిగిన వాక్యాన్ని నేను చెప్పాను, మీ అందరికీ కూడా అర్థమైందని కూడా ఆశిస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యం ఏమిటి అంటే రబ్షాకే ప్రసంగం. ఎవరండి? రబ్షాకే. చాలామంది ఈ రబ్షాకేని ఏమనుకుంటూ ఉంటారంటే రబ్షాకే అనేది తన పేరు అని అనుకుంటారు. రబ్షాకే అనేది తన పేరు కాదు. రబ్షాకే అంటే అర్థం ఏంటంటే రబ్ అంటే అధికారి, షాకే అంటే ఏంటంటే గిన్నెను అందించేవాడు, అంటే పానాదాయకుడు. బైబిల్లో కూడా నెహెమ్యా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు రాజుకి ఏం అందించేవాడు? ద్రాక్షారసమును, ఆ పానాదాయకుడు అంతేనా, గిన్నెను అందించేవాడు. ఈ రబ్షాకే అనేది పేరు కాదు, అది ఒక డిజిగ్నేషన్. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్స్ అంటారు కదా, అవి పేర్లు కాదు, వాళ్ళు చేసే పనిని తెలియజేసేది. రబ్షాకే అంటే అర్థం ఏమిటి అంటే పనిని చూపిస్తుంది, కానీ అది పేరు మాత్రము కాదు. ఇప్పుడు ఈ రబ్షాకే వచ్చాడు. ఈ రబ్షాకే వచ్చి తను ఏం చేస్తూ ఉన్నాడంటే యోధా సైన్యము మీద చాలా చెలరేగిపోతూ ఉన్నాడు. ఎంతలా చెలరేగిపోతున్నాడంటే ఈ రబ్షాకే ప్రసంగంలో మనము 8 విషయాలను మనం చూద్దాం. మీకు మరలా చెప్తున్నాను, రబ్షాకే అంటే ఏమిటి అంటే రబ్ అంటే అధికారి, షాక్ అంటే ఏంటంటే రాజుకు మధ్యమును పోయువాడు లేదా అందించువాడు. ఇప్పుడు ప్రధాన పానాదాయకుడైన ఇతను ఇక్కడ ఎక్కడెక్కడ కనపడతాడు అంటే బైబిల్లో 2 రాజుల గ్రంథము 18, 19 అధ్యాయాలలో, యెషయా గ్రంథము 36, 37 అధ్యాయాలలో, 2 దినవృత్తాంతాల గ్రంథము 32 అధ్యాయంలో. మరలా చెప్తున్నాను, 2 రాజుల గ్రంథము 18, 19 అధ్యాయాలలో, యెషయా గ్రంథము 36, 37 అధ్యాయాలలో, 2 దినవృత్తాంతములు 32 అధ్యాయంలో ఈయన గురించిన ప్రస్తావన మనకి ఉంటుంది. అయితే ఇప్పుడు రబ్షాకే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే హిజ్కియా రాజ్యంలోకి వచ్చాడు. రబ్షాకే వచ్చినప్పుడు ఇంచుమించుగా ఎన్నో సంవత్సరం అంటారంటే క్రీస్తు పూర్వము 701వ సంవత్సరంలో,
1వ సంవత్సరంలో. అప్పటికే హిజ్కియాకి రాజ్య పరిపాలన చేసిన అనుభవం ఎంతకాలం ఉందంట? 14 సంవత్సరాలు ఉంది. 14 సంవత్సరములు ఉన్న రాజు దగ్గరికి ఒక గిన్నెను అందించేవాడు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే తన మాటల చేత యెరూషలేమును లొంగ తీసుకోవాలనుకున్నాడు. చాలామంది కూడా గొడవ పడుతున్నప్పుడు ఇలాగే మాటల చేత బెదిరిస్తూ ఉంటారు, మాటల చేత లొంగ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి రబ్షాకే ప్రసంగము అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే 17వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. చూద్దాం ఆయన చేసిన ప్రసంగం ఏంటి, ఆయన బెదిరించిన బెదిరింపులు ఏంటో చాలా సవివరంగా పరిశీలన చేసే ప్రయత్నం మనము చూద్దాం. 19వ వచనాన్ని చదవండి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పెడు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగ చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును కొద్ది మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? అంటే ఇది మీరు గతములో కూడా నేను మీకు తెలియజేశాను. రబ్షాకే తన ప్రసంగంతో వాళ్ళ విశ్వాసం పైన దాడి చేశాడు. తిన ప్రసంగంతో ఎవరి విశ్వాసం మీద దాడి చేశాడంట? అవతల వాళ్ళ విశ్వాసం మీద దాడి చేశారు. నువ్వు ఎవరిని నమ్ముకొనుచున్నావు? నువ్వు దేవుని నమ్ముకుంటున్నావా, హిజ్కియాని నమ్ముకుంటున్నావా అని వాళ్ళ విశ్వాసాలలో సందేహాన్ని పుట్టించాడు. అంటే వీళ్ళు ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నారు, ఇప్పటిదాకా నమ్మకంగా ఉన్నారు, కానీ రబ్షాకే తన మాటల చేత ఎదుటివాడి యొక్క నమ్మకాన్ని ఏం చేశాడంటే దాడి చేస్తూ ఉన్నాడు. ఒక్కోసారి కూడా మనం కొన్నిటిని నమ్ముతాం. కొంతమంది వచ్చి వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు కదా అని మన నమ్మకాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ మాటల చేత పోగొడుతూ ఉంటారు. ఇప్పుడు రబ్షాకే తన ప్రసంగములో ఆయన విశ్వాసము పైన దాడి చేస్తూ ఉన్నారు. అయితే రెండవ విషయం ఏంటంటే 21వ వచనాన్ని మనం చదువుదాం. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసి. అంటే నువ్వు ఒకవేళ ఐగుప్తును నమ్ముతున్నావేమో, ఐగుప్తు రాజ్యము కూడా పెద్ద రాజ్యము కదా, ఆ రాజ్యాన్ని నమ్ముకుని నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావేమో, కానీ ఐగుప్తీలు ఎలాంటి వాళ్ళు అంటే నన్ను ఎదుర్కోగలిగిన శక్తివంతులు వాళ్ళకి లేదు. ఒకవేళ ఐగుప్తుని నువ్వు నమ్ముకుంటే అది నన్ను ఎదిరించడానికి సహకరించదు, కానీ నీకే అదేం చేసిద్దంట, గుచ్చుకునేది. నిజంగా కొంతమంది సహవాసం కూడా మనకి ఎలా ఉంటుంది అంటే మనకి తోడుగా ఉంటారని తీసుకొస్తూ ఉంటాం, మనతో కలిసి పని చేస్తారని తీసుకొస్తూ ఉంటాం, మనతో కలిసి ఉంటారని మనం వాళ్ళతో ఉంటూ ఉంటాం. కానీ ఒక్కోసారి వాళ్ళే మనకి ఏం చేస్తారంటే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఏదో సహాయపడుతున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళు దురుద్దేశాలు కలిగి ఉంటూ ఉంటారు. కాబట్టి ఐగుప్తీయులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే అషూరు రాజ్యాన్ని ఎదిరించగలిగిన శక్తి వీళ్ళల్లో లేదు. తిరిగి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే సహాయము చేస్తారని అనుకుంటున్నారేమో, సహాయం అయితే మీకు చేరు. ఇది రెండవ విషయం. మొదటి విషయం విశ్వాసాన్ని కదిలించారు. రెండవ విషయం ఐగుప్తుల్ని మీరు నమ్మిన ఉపయోగం ఏమీ కూడా లేదు అని చెప్పాడు. మూడో విషయం ఏమిటి అంటే 22వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకున్నామని మీరు నాతో చెప్పుదరేమో. ఫస్ట్ విశ్వాసం మీద దాడి చేశారు, రెండోసారి మీరు నమ్ముకుంటున్న ఐగుప్తీయులు సరైనోళ్ళు కాదని తెలియజేశారు. ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద అభాండము వేస్తూ ఉన్నారంటే కిందకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తెలియజేస్తున్న అభాండము ఎవరి మీదే అంటే హిజ్కియా మీద. ఎవరి మీద అండి? హిజ్కియా మీద. కింద చెప్తూ ఉన్నాడు చూడండి, యోధా వారిని యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములో పడగొట్టునో ఆయనే కదా యెహోవా. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే రబ్షాకే అర్థం ఏమిటి అంటే
ఈ హిజ్కియా చేసిన పని ఏమిటి అంటే ఒకటో అధ్యాయంలో మనం చదివాం 18వ అధ్యాయంలో ఆయన విగ్రహాలను ఏం చేశాడంట? తీసివేశాడు. అంటే అతడు విగ్రహాలను తీసివేసి దేవుని మీద ఉన్న నమ్మకాన్నే తీసివేశాడు. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ దేవునిని విగ్రహాలను కలిపి మాట్లాడుతున్నాడు. ఎవరు? రబ్షాకే. అంటే ఫస్ట్ విశ్వాసం మీద దాడి చేశాడు, తదుపరి ఐగుప్తీయుల బలం మీద చేశాడు, మూడోది ఏం చేస్తున్నాడంటే హిజ్కియా మీద అబాండము అనేది వేస్తూ ఉన్నాడు. మీరు నమ్ముకున్నారు కదా మొన్నటిదాకా దేవుడు అన్న విగ్రహాలను, వాటన్నిటిని కూడా ఎవరు నాశనం చేశారు? హిజ్కియాయే నాశనం చేశాడు. అంటే మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే హిజ్కియా మంచోడు కాదు. హిజ్కియా ఎలాంటి వాడు అంటే మీరు నమ్ముకున్న దేవతా విగ్రహాలను ఏం చేశాడంట? నాశనం చేశాడు అని రబ్షాకే తన మాటల ద్వారా, తన ప్రసంగం ద్వారా యోధా ప్రజల్లో ఏం చేశాడంటే అలజడిని సృష్టించాడు. కానీ హిజ్కియా చేసిన పని మంచి పనే. మంచి పనిని వీళ్ళు ఎలా చెప్తున్నారంట? రబ్షాకే చెడ్డగా చెప్తూ ఉన్నాడు. ఈరోజు సమాజంలో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇలాంటి వాళ్ళే ఉన్నారు. రబ్షాకే లాంటి వాళ్ళు ఉన్నారు. మంచి పనిని చేయరు, మంచి పనిని చేయనివ్వరు. మంచి పని దగ్గర వాళ్ళు ఆరోపణలు, వ్యర్థమైన మాటలను ఉచ్చరించే వాళ్ళు ఉంటారు, రబ్షాకే లాగా. అయితే ఇక్కడ దాకా కూడా పోయిన వారం మనం వివరంగానే నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకునేది నాలుగో పాయింట్ ఏంటంటే 23వ వచనం. కావున చదవండి. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలినవానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న యెడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అట్లయితే నా యజమానుని సేవకుల్లో అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నీ వేలావి ఎదురింతువు. రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటే యెహోవా సెలవునున్నగే ఈ దేశమును పాడు చేయటము చాలు. ఇక్కడ 23వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే ఇప్పటిదాకా విశ్వాసము, ఐగుప్తు, హిజ్కియా మంచోడు కాదన్నాడు చెప్తూ ఇప్పుడు తన ప్రసంగాన్ని ఎవరి వైపు మలిచాడంటే హిజ్కియా నా మీద గొడవాడడానికి లేదా నా మీద యుద్ధము చేయగలిగిన శక్తివంతుడు కాదు. ఎందుకు అంటే ఆయన దగ్గర గుర్రాలు లేవు. ఏమి లేవంట? యుద్ధం చేయాలంటే ఏం కావాలి? గుర్రాలు కావాలి. ఒకవేళ గుర్రాలను నేను ఇస్తా, గుర్రాలను నడిపించగలిగిన యోధులు కూడా వాళ్ళ దగ్గర లేరు. గుర్రాలు ఉంటే సరిపోదుగా, గుర్రాలను నడిపించవలసిన ఆ రైడర్స్ అంటారు కదా, వాళ్ళు కావాలి. ఒకవేళ గుర్రాలను నడిపించగలిగిన వాళ్ళు ఉన్నా కూడా గుర్రం మీద యుద్ధము చేయగలిగిన, యుద్ధ నైపుణ్యత కలిగిన సైన్యము కూడా మీకు లేదు. అంటే ఇప్పుడు హిజ్కియా పరిస్థితి ఎలా ఉన్నది అంటే రబ్షాకే ఎగతాళి చేస్తున్నాడు. ఒక్కోసారి కొంతమంది కూడా మీ దగ్గర అది లేదా, మీ దగ్గర ఇది ఉందా అని అడుగుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. రబ్షాకే తన మాటల చేత యోధా రాజ్యాన్ని, యోధా రాజ్యము రాజుని, యోధా రాజ్యము యొక్క ఆరాధ్య దైవమైన యెహోవాని ఏం చేస్తున్నారంటే అవమానిస్తూ ఉన్నారు. గుర్రాలు లేవు, గుర్రాలను నడిపించగలిగిన వాళ్ళు లేరు, గుర్రాలను నడిపించగలిగి యుద్ధం చేయగలిగిన వాళ్ళు కూడా లేరు అని ఎగతాళి చేస్తూ, ఒకవేళ నేను మీకు 2000 గుర్రాలతో సహాయము చేసిన ప్రయోజనం ఏమీ కూడా లేదు. అంటే యుద్ధం చేయడానికి శత్రువే ఏం చేస్తాడంట? సహాయము చేస్తాడు. అలా చేసే వాళ్ళు ఉంటారా? అలా ఉండరు. కాబట్టి ఈ రబ్షాకే తన మాటల చేత తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే మీ దగ్గర ఏమీ కూడా లేవు. 24వ వచనము. అయితే నా యజమాని సేవకులలో అత్తలుపుడైన అధిపతియగు ఒకనిని నీవెలాగ ఎదిరింతువు? అంటే నీ దగ్గర గుర్రాలు లేవు, నడిపించే వాళ్ళు లేరు, యుద్ధం చేసేవాళ్ళు లేరు. మా దగ్గర చాలా చిన్న సైనికుడిని కూడా మీరు ఏం చేయలేరంట? ఓడించలేరు.
ఎందుకంటే మీ దగ్గర బలము అనేది సరిపోదు కదా అని ఎగతాళి మాటల చేత హిజ్కియాను తన ప్రజలను ఏం చేస్తూ ఉన్నాడంటే వెక్కిరిస్తున్న సందర్భాన్ని మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, నేడు సమాజంలో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే రబ్షాకేలాగా వాళ్ళు బలము కలిగి మాట్లాడుతూ ఉంటారు. అది రాజకీయ బలం కావచ్చు, ధన బలము కావచ్చు. వాళ్ళు బలము కలిగి మనము బలహీనులము అని మన మీద తిరుగుబడి మనల్ని కించపరచవచ్చు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో ఆ సందర్భాన్ని మనమైతే పరిశీలన చేద్దాం. ఇప్పటిదాకా ఎన్ని జరిగాయి చెప్పండి? ఎన్ని విషయాలు చెప్పాడు రబ్షాకే? 4. 1, విశ్వాసం మీద సందేహం. 2, ఐగుప్తు గురించి తెలియజేస్తున్నాడు. 3, హిజ్కియా మీద నేరారోపణ తెలియజేశాడు. 4, భయపెట్టిన సందర్భాన్ని చూస్తున్నాం. దయచేసి మీరు వినట్లేదేమో, వినే ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే అడిగే ప్రయత్నం చేయండి. కానీ మౌనంగా ఉండడానికి, కూర్చోడానికి మనము రాలా, నేర్చుకోవడానికి వచ్చాం. నేర్చుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి. అయితే ఇతను ఏం చేశాడంటే 25వ వచనంలో దేవుని పేరును కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఎలా అనుకూలంగా మార్చుకుంటున్నాడంటే అత్యంత ప్రమాదకరమైన మాట ఏంటంటే యెహోవాయే నన్ను పంపాడు అని చెప్తున్నాడు. 25వ వచనం, యెహోవా సెలవు నొందకయే ఈ దేశము పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశము మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. అంటే తిని ప్రయోజనాల కోసము దేవుని మాటలను కూడా వాడుకుంటున్నాడు, దేవుని పేరును కూడా వాడుకుంటున్నాడు. ఈరోజు కొంతమంది కూడా వాళ్ళ ప్రయోజనాల కొరకు దేవుని ఉపయోగించుకుంటారు, దేవుని యొక్క కార్యక్రమాలను ఉపయోగించుకుంటారు, దేవుని యొక్క వస్తువులను ఉపయోగించుకుంటారు. మనం ఎప్పుడూ కూడా మన ప్రయోజనాల కొరకు దేవుని ఎప్పుడు అడ్డు పెట్టుకోకూడదు. అది ఏ కారణమైనా. ఒక స్థానిక సంఘంలో ఒక వ్యక్తి చెప్తూ ఉన్నారు, స్థానిక సంఘంలో ఒకళ్ళంట పేకాట ఆడేవాళ్ళంట. వాళ్ళకేదో తాళాలు ఇచ్చారంట, ఇస్తే ఆ తాళాలను తీసుకుని పేకాట ఆడారంట. ఒక స్థానిక సంఘంలో ఇలాగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక స్థానిక సంఘం ఎలాగైపోయిందంటే ఊరందరూ సామాన్లు అది ఒక స్టోర్ రూమ్లా వాడుతున్నారంట. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన స్వార్థముల కొరకు దేవునిని కానీ దేవుని వస్తువులను కానీ మనం ఉపయోగించడం అనేది తప్పు. కాబట్టి ఇక్కడ ఈ రబ్షాకే చేస్తున్న పని ఏమిటి అంటే తన స్వార్థమును బట్టి దేవుడి పేరు వాడేశాడు. ఏమని వాడాడంటే దేవుడే నన్ను పంపించాడు అని చెప్పాడు. నిజంగా దేవుడు పంపించాడా? దేవుడు పంపించిన పని కాదు. కాబట్టి తన రాజకీయ ప్రయోజనం కొరకు ఈ విషయాన్ని దేవుని పేరు ఉపయోగించాడు. అయితే ఇంకోటి ఏంటంటే ఇతడు తన మాటల చేత తెలియజేసిన విషయం ఏమిటి అంటే 26వ వచనాన్ని మనం చదువుదాం. అతడు తన ప్రజలతో డైరెక్టర్గా మాట్లాడుతూ 27, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపిన తమ మలమును తినున్నట్లును తమ మూత్రమును తాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద కూర్చునున్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి, నేను కేవలం మాట్లాడడానికి, కేవలం బెదిరించడానికి, కేవలం తూతూ మంత్రంగా నేను రాలా. నేను వచ్చింది ఎందుకు అంటే నా యజమాని మాటలు చెప్పి నా కింద మిమ్మలను బానిసలుగా చేసుకోవాలని, నా ఆధీనంలోకి మిమ్మలను తెచ్చుకోవాలని వచ్చాను అనే విషయాలను అయితే తెలియజేస్తూ తన యొక్క మాటల చేత ప్రజల అందరినీ కూడా ఏం చేశాడంటే భయపెడుతూ ఉన్నాడు. ఈరోజు నేను బాగా వివరించాలనుకున్న విషయం ఏమిటి అంటే రబ్షాకే తన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇన్ని విధాలుగా యోధా ప్రజలను భయపెట్టారు. ఒకవేళ యోధా ప్రజల వలె యోధా ప్రజలతో నీవు కూడా ఉంటే ఈ మాటలు విని భయపడతావా, ధైర్యంగా ఉంటావా?
నా ప్రశ్న అర్థమైందా? మీరు ఒకవేళ ఇలాగా మిమ్మల్ని భయపెడితే మీరు భయపడతారా లేదా మీరు ధైర్యంగా ఉంటారా? ఎవరైనా కూడా ఏమవుతారంటే భయపడుతూ ఉంటారా, ధైర్యంగా ఉంటారా? భయపడతారు. ఈరోజు ఈ రబ్షాకేను మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ రబ్షాకే జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఇతడు తన యజమానికి సరైన పనివాడా కాదా? ఎలా చెప్తారు సరైన పనివాడని? ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పనిని చాలా చక్కగా చేశాడు, చాలా చక్కగా భయపెడుతూ ఉన్నాడు. అంతేనా? ఈరోజు మీరు ఎప్పుడైనా రబ్షాకే వలె మీకు అప్పగించిన పనికి మీరు న్యాయం చేస్తున్నారా? దేవుడు రబ్షాకే వలె మీకు అప్పగించిన పనిని మీరు మీ జీవితంలో న్యాయం చేస్తూ ఉన్నారా? మీరు ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వేసుకున్నారా? దేవుడు నాకు స్థానిక సంఘములో ఇలాంటి పని అప్పచెప్పాడు, దీనికి నేను న్యాయం చేయగలుగుతున్నానా అనే ఆలోచన మీలలో ఎప్పుడైనా కలిగిందా? అసలు మీరు దేవునికి అసలు పని చేయాలన్న మనసు మీలో ఉందా? కానీ ప్రియ సహోదరులారా, రబ్షాకేని ఒక విషయంలో మాత్రం మనము అభినందించవచ్చు. ఏ విషయంలో అంటే, తన యజమానికి నమ్మకమైన ధైర్యవంతమైన ఒక వ్యక్తిగా మనకైతే కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ రబ్షాకే ప్రసంగాన్ని వినిన ప్రజలందరూ కూడా ఏమయ్యారో అక్కడ మీరు చదవండి. 28 నుంచి మీరు చదివే ప్రయత్నం చేయండి. గొప్ప శబ్దముతో యోధా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మాటలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కుకొని పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. అయితే ప్రియ సహోదరులారా, కాసేపు రబ్షాకే గురించి పక్కన పెడదాం. కేవలం రబ్షాకే యొక్క బోధల గురించే మాత్రం విందాం. ఈ రబ్షాకే బోధ వింటే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? ఈ రబ్షాకే భయపెట్టిన విధానాన్ని చూస్తే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? యెజెబెలు. ఇంకా రబ్షాకే మాటలు వింటే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? అయితే నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను, మీరు ఆలోచన చేయండి. రబ్షాకేను చూస్తూ ఉంటే ఒకవేళ నాకెవరు గుర్తొస్తున్నారంటే, నాకు ఏదోని తోటలో హవ్వ దగ్గరికి వచ్చిన సాతాను గుర్తొస్తున్నాడు. అదేంటి, హేబేలు తోటలో సాతానుడు ఎలా గుర్తొచ్చాడు మీకు? ఒకవేళ పోల్చి చూడండి. ఒకవేళ పోలుస్తున్నారా మీరు? సాతానుడు అక్కడికి వచ్చి ఆయన ఏం చెప్పాడు?